H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ పదే వాయిదా పడుతుంది. ఇప్పటికే 3 సార్లు పోస్ట్ పోన్ చేయగా తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నామని తెలిపింది. 2027లో ఇంటర్వ్యూ చేస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. దాంతో ఇండియాలో ఉన్నవారు అమెరికా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దేశంలోని అమెరికన్ కాన్సులేట్లలో H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వరుసగా వాయిదా పడుతున్నాయి. దీంతో వేలాది మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ ఫ్యూచర్ డిఫెన్స్ లో పడింది. చాలా మంది తమ ఫ్యామిలీస్ కు అమెరికాలో ఉద్యోగాలు దూరం కావాల్సి వస్తుంది. 2025 డిసెంబర్లో తొలిసారి ఇంటర్వ్యూ వాయిదా గురించి తెలిసింది. తర్వాత 2026 మార్చికి, అటు నుంచి 2026 అక్టోబర్ కు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు 2027లో జరుగుతాయని చావు కబురు చల్లగా చెప్పారు. పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న H1B వర్కర్స్ వీసా స్టాంపింగ్ కోసం ఇండియా రావద్దని సజెస్ట్ చేశారు. అంతేకాదు వాయిదా పడటం కంటిన్యూ అవుతుందని తెలిపారు. పలువురు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీని తప్పనిసరి చేస్తూ 2025 అప్పటి నుంచి H1B వీసా దరఖాస్తుల ఇంటర్వ్యూల వాయిదాల పర్వం మొదలైంది. ఇదివరకు భారతీయులు మరో దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకునేవారు. దీనికి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ తెరదించింది. దాంతో మన దేశంలోని కాన్సులేట్లపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆశించిన దరఖాస్తుదారులకు ఏప్రిల్, మే నెలల్లో లేదా 2027లో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఈమెయిల్స్ వస్తున్నాయి. పెన్నడూ జరగలేదని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెప్తున్నారు. వేలాది మంది ఇండియన్ H1B హోల్డింగ్ ప్రొఫెషనల్స్ వీసా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వచ్చారు. ఈ జాప్యంతో వీరు తిరిగి అమెరికాకు వెళ్లలేకపోతున్నారు. ఇంటర్వ్యూ తేదీ పదే మారుతుండటమే ఇందుకు కారణమవుతుంది. అమెరికా నుంచి వెళ్లిన వారిని తిరిగి రానివ్వకుండా చేయడానికే ఇలా వాయిదాలు వేస్తున్నారా అని చాలా మంది సందేహిస్తున్నారు. కొందరు H1B హోల్డర్స్ భారతదేశంలో చిక్కుకుపోగా వారి భార్య, భర్త, పిల్లలు అమెరికాలో ఉండిపోవడంతో అనిశ్చితి నెలకొంది. తమ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు అవుతోందా అని వారు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇంతలో తేదీ వాయిదా పడటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.